పాకిస్తాన్, టెర్రరిజం ఈ రెండు పదాల మధ్య పర్ఫెక్ట్ రైమింగ్ లేకపోయినా వాటి మధ్య ఉన్న బంధం మాత్రం ఫెవికాల్ కంటే స్ట్రాంగ్ అయింది. అనాదిగా ఉగ్రవాదం అనే మొక్కను నాటి జాగ్రత్తగా పెంచి పోషించిన పాకిస్తాన్ చేసిన పాపాలు అన్ని ఇన్ని కావు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడి ఎక్కడ జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లోనే కనిపిస్తాయి. లేటెస్ట్గా పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. పెహల్గాం కుట్రలో కూడా ఇప్పుడు పాక్ టెర్రర్ లింక్స్ బయటపడ్డాయి. పెహల్గాం ఉగ్రదాడి ఇంకా దేశ ప్రజల కళ్ల ముందే కదలాడుతోంది. ఈ మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదుల జాడ ఇప్పటికీ దొరకలేదు. వారి ఆచూకీ గురించి వేటైతే కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల్లో ఒకరైన హషీం మూసా పాక్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్ కమాండో అనే విషయం తెరపైకి వచ్చింది. కోవర్ట్ ఆపరేషన్స్, హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్, నావిగేషన్స్ లో నైపుణ్యం, శత్రు భూభాగాలలో భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకోవడం, ఇలాంటి విషయాలలో ఫుల్ ట్రైనింగ్ తీసుకున్న ఈ కమాండో ఇప్పుడు ఉగ్రదాడులు చేస్తున్నాడు. దీనిని బట్టే అర్థమవుతుంది ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారనేది. పాక్ ఆర్మీకి ఉగ్రవాద సంస్థలకు మధ్య సంబంధాలు ఎలాంటివి అనేది కూడా అర్థమవుతుంది. ఇన్ని జరుగుతున్నా కూడా పాక్ శుద్ధపూస మాటలు మాత్రం ఆపడం లేదు. మాకు నిష్పక్షపాతమైన దర్యాప్తు కావాలి, భారత్ ఆరోపణలు చేస్తుంది అంటూ పాత మాటే పాడుతుంది. కశ్మీర్ ఉగ్రదాడికి స్కెచ్ వేసింది లష్కరే తోయిబా అయినా దాన్ని వేయించింది పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ. దానికి కావలసిన ఏర్పాట్లు చేసింది కూడా ఆ సంస్థే. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ముసానే. కేవలం దేశం కోసం పనిచేయవలసిన ఓ సైనికుడు ఇప్పుడు ఉగ్రవాద సంస్థల తొత్తుగా మారాడు అంటే ఆ దేశ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగే పని కాదు కదా. పహల్గాం ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ కమాండో హషీం మూసా, 26/11 ఉగ్రదాడుల్లో పాక్ ఆర్మీలో డాక్టర్గా పనిచేసిన తహవూర్ రాణా, పాక్ ఆర్మీ ఆఫీసర్ షాజిద్ మీర్, పాక్ ఐఎస్ఐలో పనిచేసిన మేజా ఇక్బాల్, మేజా అబ్దుల్ రహమాన్ పాషా, ఇలా అనేక ఉగ్రదాడుల్లో పాల్గొన్న పాక్ ఆర్మీ అధికారుల లిస్టు చాంతాడంత ఉంది. We are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget this story of Pakistan, and don't forget to narrate this story of Pakistan to your next generation. పహల్గాంలో మారణ హోమం మాత్రమే కాదు, కాబుల్ టు కశ్మీర్, టెహరాన్ టు లండన్, ఇలా ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని లింక్లు, మూలాలు తేలేది పాకిస్తాన్లోనే అనేది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఈ విషయాన్ని భారత్ మాత్రమే కాదు ఇతర దేశాలు కూడా చెబుతున్నాయి. కొన్నిసార్లు ఆ దేశ నేతలు కూడా ఓపెన్గానే అంగీకరించారు. 2008 ముంబై ఉగ్రదాడుల వెనుక లష్కరే తోయిబాతో పాటుగా పాక్ ఉందని 2018లో సూచాయిగా చెప్పారు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని జనరల్ పర్వేజ్ ముషారఫ్ నేరుగానే అంగీకరించారు. కశ్మీర్ విషయంలో భారత్ను చర్యలకు ఒప్పించాలి అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఒక్కటే మార్గమని ఓ ఇంటర్వ్యూలో కూడా ఆయన సెలవిచ్చారు. ఇది వ్యూహాత్మక ఎత్తుగడ అని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు ముషారఫ్. ఇక లేటెస్ట్గా పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ప్రకటించారు. అమెరికా కోసం దశాబ్దాలుగా చెత్త పనులు చేశామంటూ ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చేశారు. పాక్ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. మొదట తాలిబన్లు హక్కానీ నెట్వర్క్గా సపోర్ట్ చేసింది పాకిస్తాన్ అనేది బహిరంగ రహస్యం. 2008లో ఇండియన్ ఎంబసీ, 2011లో అమెరికా ఎంబసీలపై బాంబు దాడుల వెనుక పాక్ ఉందని తేలింది. మాస్కో కన్సర్ట్ హాల్ దాడి వెనుక కూడా పాకిస్తాన్ ఉగ్ర నెట్వర్క్లు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ దాడులకు కావలసిన ఐడియాలజికల్, లాజిస్టిక్ సపోర్టు అందించాయి పాక్ కేంద్రంగా నడిచేటువంటి ఉగ్ర సంస్థలు. అంతెందుకు, ఇరాన్లో సున్నీ ఉగ్రవాద గ్రూప్ జైష్ ఉల్ అద్లో ఆశ్రమం కల్పించింది పాకిస్తానే. ఎన్నోసార్లు ఆ విషయంపై హెచ్చరించినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ 2024 జనవరిలో
పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్ర క్యాంపుపై డ్రోన్ దాడులు కూడా చేసింది. కాలంలో ఇంకాస్త ముందుకు వెళితే 2005లో లండన్ పేలుళ్ల దర్యాప్తులో కూడా ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకున్నది పాకిస్తాన్లోనే అని తేలింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్న సమయంలోనే దాడి చేసి హతమార్చింది అమెరికన్ ఆర్మీ. ఇది పాకిస్తాన్ పాపాల చరిత్ర. కానీ ఇంతటితో ఆగలేదు, ఆపలేము కూడా. ఉగ్రవాదంపై చిలక పలుకులు పలుకుతున్న పాకిస్తాన్లోని పంజాబ్, ఖైబర్ పఖ్తూన్, వజిరిస్తాన్, పీఓకేలో అనేక ఉగ్రవాద క్యాంపులు ఇప్పటికీ కూడా యాక్టివ్గానే ఉన్నాయి. ఇక నవతరం ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేది పాక్ ఆర్మీకి చెందిన మాజీ అధికారులే అనేది బహిరంగ సత్యం. అసలు ఉగ్రవాదం పాకిస్తాన్లోనే ఎప్పుడు ఊపిరి పోసుకుంది? దానికి పాక్ ప్రభుత్వాలు, ఆ దేశ ఆర్మీ, అక్కడ నిఘా సంస్థ ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకు చేసింది? అసలు పాకిస్తాన్లో ఎన్ని ఉగ్ర సంస్థలు ఉన్నాయి? అక్కడ ఉగ్రవాదులకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇంత జరుగుతున్నా కూడా పాక్ ప్రభుత్వం అసలు అటు పక్కకి కూడా ఎందుకు చూడడం లేదు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ రిపోర్టు. ఉగ్ర సంస్థలకు కేర్ ఆఫ్గా పాకిస్తాన్ ఇప్పటికే వందల సంఖ్యలో ట్రైనింగ్ క్యాంపుల్లో ఉగ్రవాదుల ట్రైనింగ్ కోసం పాక్ ఆర్మీ లాజిస్టిక్ సపోర్టు ఒకప్పుడు ఓపెన్ గా, ఇప్పుడు కనిపించకుండా సాయం అయితే పాక్ గతిని మార్చేసిన 9/11 అటాక్స్ పాకిస్తాన్ కు ఉగ్రవాదానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ దళాలను తరిమేటువంటి ప్రాసెస్లో మొదలైన ఉగ్రవాదుల ట్రైనింగ్ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అప్పటికి ఇప్పటికీ కారణాలు మారినా, కాలం మారినా ఉగ్ర సంస్థలకు ఆశ్రయం అయితే మారలేదు. అక్కడ ట్రైనింగ్ కూడా ఆగలేదు. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. హర్కత్ ఉల్ ముజాహిదీన్, తెహ్రిక్ ఈ తాలిబాన్, పాకిస్తాన్ యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ ఇవన్నీ కూడా పాక్ కేంద్రంగా పుట్టి ఇప్పటికీ కొనసాగుతున్న ఉగ్ర సంస్థలు. ప్రపంచంలో ఏ మూలన ఉగ్రదాడి జరిగినా ఇందులోని ఏదో ఒక సంస్థతో ముడిపడి ఉంటుంది. అది పాకిస్తాన్ చరిత్ర. ఈ క్యాంపుల్లో ఉగ్రవాదులను తయారు చేసేందుకు పకడ్బందీగా ఓ ప్రొఫార్మా ఉంటుంది. పాక్ ఐఎస్ఐ డైరెక్షన్లో ఈ ఉగ్రవాద క్యాంపులను కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తాయి ఉగ్రవాద సంస్థలు. దీనికి పాక్ ఆర్మీ ఇవ్వవలసిన సహకారం అందిస్తోంది. ఇక్కడికి నార్మల్గా వచ్చేటువంటి యువకులను పూర్తి ఉగ్రవాదిగా తయారు చేసి బయటికి పంపుతున్నారు. ఈ క్యాంపుల్లో మొత్తం 6 స్టేజ్లలో ట్రైనింగ్ ఇస్తున్నాయి ఉగ్ర సంస్థలు. ఫస్ట్ స్టేజ్ తాసిస్. ఇది ఇంట్రొడక్షన్ పీరియడ్. ఇందులో మతానికి సంబంధించిన విషయాలు చెబుతారు. ఇది నెల రోజుల పాటు ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఆల్ రాత్. ఇది 3 నెలల పాటు ఉంటుంది. ఇందులో మిలిటరీ ట్రైనింగ్కు సంబంధించిన ట్రైనింగ్ను ప్రారంభమవుతుంది. ఇందులో ఉగ్రవాదికి కావలసినటువంటి మెంటల్, ఫిజికల్ హెల్త్కి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో 6 నెలల పాటు గెరిల్లా ట్రైనింగ్ ఇస్తారు. ఇది పూర్తి చేసిన వారికి ముజాహిదీన్ హోదా దక్కుతుంది. ఇక ఫోర్త్ స్టేజ్లో దోష్కాజెండ్ల ట్రైనింగ్కు వెళ్తారు ఉగ్రవాదులు. ఇక్కడే వీరికి ఆయుధాలను ఉపయోగించడంపై శిక్షణ ఇస్తారు. దోష్కాలో లైట్ వెపన్స్ ను ఉపయోగించడంపై ట్రైనింగ్ ఉంటుంది. ఇక జెండ్లా అనేది 9 నెలల ట్రైనింగ్. ఇక్కడే ఉగ్రవాదానికి ఆటోమేటిక్ రైఫిల్స్, ఎక్స్ప్లోజివ్స్ ట్రైనింగ్స్ ఇస్తారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జిహాద్ ఇస్లామీ ఉగ్ర సంస్థలకు మాత్రమే ఈ ట్రైనింగ్ ఇచ్చే సామర్థ్యం ఉంది. ఇతర గ్రూపులలో వీటి సాయంతో వారి సొంత ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇప్పిస్తాయి. ఇక చివరి 2 స్టేజ్లు మాత్రం ఉగ్ర గ్రూపుల పెద్దల పర్మిషన్లు ఉంటేనే ట్రైనింగ్ ఇస్తారు. ధొమేలా, జెక్రాజెత్ ఇవి రాకెట్ లాంచర్లు. యుద్ధ ట్యాంకులకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. 18 నెలల పాటు సాధారణంగా ఒక ఉగ్రవాదికి ట్రైనింగ్ ఇస్తాయి ఉగ్ర సంస్థలు. ఇలా అనేక విధాలుగా ట్రైనింగ్ ఇచ్చిన తరువాత వారిని ఎక్కడికి పంపాలి, ఎక్కడ దాడులు చేయాలి, ఎక్కడ తమ ఐడెంటిటీ బయటపడకుండా ఉండాలి అనేది చెప్పి ఇక ప్రపంచం పైకి వదిలేస్తుంటారు. సౌత్ ఏషియా రీజియన్లో మొత్తం కూడా 200 మిలిటెంట్ గ్రూపులు ఉంటే ఇందులో ప్రధానమైన 50 గ్రూపులు ఒక్క పాకిస్తాన్లోనే ఉన్నాయి. భారత్కు వ్యతిరేకంగా పనిచేసేవి కొన్ని, తాలిబాన్లోని ఓ వర్గానికి వ్యతిరేకంగా పనిచేసేవి కొన్ని, షియా గ్రూపులకు వ్యతిరేకంగా పనిచేసేవి ఇంకొన్ని, పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవి కొన్ని, ఇక మరికొన్నైతే ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ పాకిస్తాన్ ఏర్పాటు చేయాలనేవి కొన్ని. ఇలా రకరకాల లక్ష్యాలతో పనిచేస్తున్నాయి పాక్ బేస్డ్గా పనిచేసేటువంటి ఉగ్ర సంస్థలు. ఈ క్యాంపులు మారుమూల ప్రాంతాలలోనే ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక పాక్ నిఘా సంస్థలు వీటిని గుర్తించడం అసలు పెద్ద పనే కాదు. కానీ వీటిని ఆపేవారు ఉండరు,
ఆపకపోగా వారికి కావలసిన ఆయుధాలు, నిధులు తెర వెనుక నుంచి కూడా సమకూర్చేది ఎవరు, వీటిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అనేది అందరికీ తెలియాల్సిన విషయం. పోరాటం ఏదైనా అది ప్రజాస్వామికంగా ఉండాలన్నది భారత్ అభిమతం. మన దేశంలో కారణం ఏదైనా ఆయుధాలు పట్టుకోవడమే నేరమని భావించి మావోయిస్టులు అనే వారిని కూడా లేకుండా ఏరివేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పోరాటం ఏదైనా అది ప్రజాస్వామికంగా ఉండాలి అన్నది భారత్ అభిమతం. కానీ పొరుగు దేశం పాకిస్తాన్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. అంతా ఓపెన్గానే జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. సొంత దేశంపై దాడులు జరిగినా, ప్రజల ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోదు. ఒకవైపు పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నా ఇవి మాత్రం యథేచ్ఛగా నడుపుతున్నాయి అంటే అర్థం పాక్కు చెందిన ఓ బలమైన శక్తి వీటి వెనుక ఉంది అని. అది పాక్ ఐఎస్ఐ అని. అందుకే ఈ ఉగ్ర గ్రూపులలో ఇతర దేశాలలో జరుగుతున్న దాడులు మాత్రమే కాదు, సొంత దేశంపై దాడులు జరిగినా కూడా, ప్రజల ప్రాణాలు తీస్తున్నా కూడా పట్టించుకోదు.